అందరికీ నమస్కారాలు. మొక్కలు నాటండి, పర్యావరణాన్ని పరిరక్షించండి అనే ధ్యేయంతో ముందుకు వచ్చిన కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సర్కార్ ప్రోగ్రాంలా కాకుండా ప్రజల భాగస్వామ్యంతో ఈ ప్రోగ్రాంని చేద్దాం అనుకున్న కేసీఆర్ 33% ఉండాల్సిన అడవి 24% మాత్రమే ఉంది. మరి దీనికి కారణం చెట్లను నరకడమే. ఇప్పుడు మన ఏరియాలో ఈ ఎండలో మనం మాట్లాడుతున్నామంటే మనకు చెట్లు లేకపోవడం. ఈ పరిస్థితి నెక్స్ట్ ఇయర్ మనకు కలిగేది. అందుకోసమే అందరం మొక్కలు నాడదాం. మళ్ళీ చెట్ల కిందే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కేసీఆర్ ప్రోగ్రామ్ పెడతాడు. అందరం నీడలో ఉండి మళ్ళీ మొక్కలు నాడదాం. అన్న కొద్దిగా నీడ నిలబెట్టిరు నా పర్వాంట అయిపోయింది. అరే గుణం ఏది నాకే గనుక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే, నాకే గనుక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే, మనిషి నా ఒంటిని తాకెటోడా వాని మనుగడను సాగించువాడా. వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా, మానవానికి ప్రాణ భిక్షాన్ని రా. వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా, జీవకోటికి ప్రాణ భిక్షాన్ని రా. వీడియో ఇక్కడ తిప్పుకుంటూ వచ్చేసి అక్కడ ఆపరేట్ చేస్తుందా ఇట్లా పెట్టి అంతే మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి ఏడు కష్టాలు వచ్చుకున్నా చుట్టమూల నువ్వు చూసుకున్నా కక్షరట్టిన ప్రాణాలు బలి ఉంటే కట్టెనయ్యి కాలిపోతా ఉన్నా. వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా, మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా. బతుకంత మీతోటి పైన నుంచి చితిలోనైనా మీతో కలిసి ఉంది. బతుకంత మీతోటి పైన మైతి చితిలోనైనా మీతో కలిసి ఉంది. దేవుడు కలిపిన బంధానిగా జన్మంత మీతోడు నేనుందిగా. కాకల తండ్రుల నాటి నుంచి కంటికి రెప్పోలే చూసుకుంటే అవసరాన్ని నన్ను వాడుకుంటే అమ్మనయ్యి మిమ్ము సాదుకుంటే. వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా, జీవకోటికి ప్రాణ భిక్షాన్ని రా. All state is very less. That's why cases started Hartaharam and we are encouraging river like planting plants. Thank you. చేసినప్పుడు
రోజు ఇంటికి